హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ లాఫర్ డే. అవునండి, ఈరోజు వరల్డ్ లాఫర్ డే. మనం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్స్లో కాసేపు సరదాగా నవ్వటం కాదు కదా, కనీసం కాసేపు కూర్చొని మాట్లాడటానికి కూడా టైం లేకుండా పోతుంది. అలా సరదాగా అందరితో కూర్చొని నవ్వుకోవటం వల్ల మన మనసుకు సంతోషంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు అలా కొంచెం సేపు మనస్ఫూర్తిగా నవ్వుకున్నామంటే చాలండి, ఏదో తెలియని ప్రశాంతత, మైండ్ మొత్తం లైట్గా అయిపోయిన ఒక ఫీలింగ్. ప్రతిరోజు మనల్ని ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు నవ్విస్తూనే ఉంటారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న నవ్వుని ఈ బిజీ లైఫ్ మనకి అందించడానికి ఈ మధ్య స్టాండప్ కామెడీ లాంటి షోలు మొదలయ్యాయి. ఇలా రోజు మనల్ని నవ్వించే వారి చిరునవ్వు వెనక ఎన్నో కథలు ఉంటాయి. అలాంటి ఒకరి కథే ఈ శ్రవంతి బాస అనే అమ్మాయిది. శ్రవంతి బాస మన తెలంగాణకు చెందిన అమ్మాయి. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన శ్రవంతి తన చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇంకా మద్యానికి బానిసైన తండ్రి వల్ల తన ఇంట్లో భావోద్వేగ సమస్యలు ఎదురయ్యాయి. దీనివల్ల తన చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ కష్టాలను ఛేదించి తన జీవితాన్ని మార్చుకోవాలని గట్టిగా సంకల్పించుకుంది. శ్రవంతి 2 మాస్టర్ డిగ్రీలను పూర్తి చేసింది, MBA మరియు కంప్యూటర్స్లో మాస్టర్స్. తను చదివిన చదువులు తనకు మంచి కెరీర్కి పునాది వేశాయి. ప్రొడక్ట్ మేనేజర్గా ఉద్యోగాన్ని సాధించింది. ఇంట్లో బాధలు, పనిలో ఒత్తిడులను తనకు మనశ్శాంతి ఇచ్చిన విషయము కామెడీ. అమెరికాలో ఉన్నప్పుడు మొదటిసారి స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇచ్చింది. 3 ఏళ్ళు అక్కడ పెర్ఫార్మెన్స్ చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చాక కూడా 2 సంవత్సరాలు స్టేజ్పై ప్రదర్శనలు ఇచ్చింది. తన అనుభవాలు ఆధారంగా చేసుకొని డార్క్ హ్యూమర్స్తో ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రవంతి ఓ సింగిల్ మదర్. తన కుమారుడు చాలా ఎనర్జెటిక్, కానీ తను ఎప్పుడూ నవ్వుతూ చెప్తుంది, తన తండ్రిలాగా తన కొడుకు అయ్యాడు, ఇప్పుడు నాన్న నా కొడుకులాగా మారిపోయాడు అని. శ్రవంతి తండ్రికి డిమ్నిషియా రావటం వల్ల అనుభవించిన బాధలు తన భుజంపై పడ్డాయి, కానీ అవే ఆమె జీవితాన్ని కామెడీగా మార్చింది. ఆమె అచీవ్మెంట్స్: అమెరికా, కెనడా, సెంట్రల్ యూరోప్ లాంటి దేశాల్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మార్క్ నర్మాండ్, రాజ్ శర్మ లాంటి ప్రముఖ కమెడియన్స్తో ఒక స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తెలంగాణ టుడే లాంటి ప్రముఖ న్యూస్ పేపర్లో ఉమెన్స్ డే ప్రత్యేక కథనంలో ప్రస్తావించబడింది. సినీ నటుడు నవీన్ పోలిశెట్టి నటించిన ఒక సినిమాలో కూడా నటించింది. ఆమె జీవిత తత్వం: శ్రవంతి నమ్మకం, నవ్వు కేవలం వినోదం కాదు, అది మన కష్టాలపై గెలిచిన చిహ్నం. కామెడీ ద్వారా తన బాధలను నయం చేసుకుంది, మిగతా వారికి ఆశ్రయంగా మారింది. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం పర్ఫెక్ట్ కాదు, కానీ తన గతాన్ని అనుభవంగా మార్చి నవ్వుగా మార్చడం, ఇదే ఆమె అసలైన విజయగాథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ.